రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడారు. రాష్ట్ర మరియు జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ అధినేతల సూచనల మేరకు చాలా చక్కగా మహిళ అదేవిధంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు తదుపరి సిద్ధంగా ఉండాలి. మీనా సర్నగర్ గారికి 75,000 రూపాయలు, దోషల శైలు ఎంపీ నగర్ గారికి 75,000 రూపాయలు, కొనుగోని ధరణి గారికి 75,000 రూపాయలు, ఎస్ వర్షిత వనస్థలిపురం 75,000 రూపాయలు, టి సఖి హైట్ నగర్ గారికి 75,000 రూపాయలు, ధ్యాన సాదా శేషంగంపల్లి గారికి 75,000 రూపాయలు, సురవరం సిద్ధార్థ రెడ్డి సర్నగర్ గారికి 75,000 రూపాయలు. టోటల్ 9 మంది బెనిఫిషియరీస్. మరి ట్రాన్స్జెండర్కి ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరమ్మ ఇల్లు అందరూ చప్పట్లతో విద్యార్థుల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా వాసులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టి గత 3 నెలల నుంచి కూడా ప్రజలకు సంబంధించిన అవసరాలని, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇన్స్టిట్యూషనల్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో, చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న